ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి కోల్ మైన్ మానిటరింగ్ సిస్టమ్. సో ఫస్ట్గా వైఫై నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి. వైఫై నెట్వర్క్లో ఏఐ థింకర్ అని చెప్పేసి వస్తుంది, దానికి కనెక్ట్ అవ్వాలి. వన్స్ కనెక్ట్ అయితే ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది మనకి. వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ అని ఫస్ట్ వస్తుంది. తర్వాత కోల్ మైన్ మానిటరింగ్ సిస్టమ్, వెయిటింగ్ ఫర్ ద కనెక్షన్ అని చెప్పి ఇక్కడ రావాలి. అప్పుడే ఇక్కడ మనకు కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వెయిటింగ్ ఫర్ ద కనెక్షన్ అని చెప్పేసి వచ్చింది. తర్వాత టెల్నెట్ అనే యాప్ ద్వారా మనం మానిటరింగ్ అనేది చేస్తాం. ఈ ఐపీ అడ్రస్ యూజ్ చేయాలి. 192.168.4.1 అనేది హోస్ట్ నేమ్ వస్తుంది. పోర్ట్ నేమ్ వచ్చేసరికి 23. ఈ టెల్నెట్లో మనం ఏ వైఫై అయితే కనెక్ట్ అవుతామో అది కనెక్టెడ్ డివైస్ టైప్లో ఇక్కడ చూపిస్తుంది మనకి. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది, ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది. సో మనకి ఏమేమి ప్లేస్ అవుతాయంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, గ్యాస్, సేఫ్. ఇప్పుడు ఇది గ్యాస్ సేఫ్ మాన్యువల్గా చూపిస్తున్నాం కాబట్టి ఇది రొటేట్ చేస్తే గ్యాస్ అనేది డిటెక్ట్ అవుతుంది. వన్స్ డిటెక్ట్ అవుతే బజర్ అనేది మోగుతుంది. గ్యాస్ డిటెక్టెడ్ అని చెప్పేసి బజర్ అనేది మోగుతుంది. గ్యాస్ డిటెక్టెడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇస్తుంది. సో గ్యాస్ డిటెక్ట్ అవ్వకపోతే నార్మల్గా వాల్యూస్ అనేవి ఇస్తుంది. ఏమని టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ గ్యాస్ ఇస్ సేఫ్ అని చెప్పేసి ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రాజెక్ట్. సో దీని ప్లేస్లో మీరు గ్యాస్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు అంటే పర్ఫ్యూమ్ కొట్టుకొని రబ్ చేసి చూపించారంటే గ్యాస్ అనేది సెన్స్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద వైఫై మాడ్యూల్ అండ్ దిస్ ఈజ్ ద హ్యూమిడిటీ సెన్సర్, దిస్ ఈజ్ ద గ్యాస్ సెన్సర్ అండ్ టెంపరేచర్ సెన్సర్, బజర్, ఎల్ఈడి స్క్రీన్, టోటల్ సర్క్యూట్, పవర్ సర్క్యూట్, ఆర్డినో బోర్డ్.